హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, సైట్ ఉంది, ఈ జాబ్స్ కి ఎలిజిబులా, స్పెక్స్ ఉన్నాయి, మేము ఈ జాబ్స్ కి ఎలిజిబులా, ఏ జాబ్స్ కి ఏ మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండాలి, ఒకవేళ మాకు సైట్ ఉండి సర్జరీ చేయించుకున్నట్లయితే దీనికి ఎలిజిబుల్ చేస్తారా, ఈ విధంగా చాలా మందికి చాలా డౌట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. 3.0 పేరా నంబర్ చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్ ఫర్ ది పోస్ట్ అని వీళ్ళు క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళని వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి వేకెన్సీస్ లో మనకు డిఫరెంట్ పోస్టులు అనేవి ఉంటాయన్నమాట. డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేది వీళ్ళు అడగడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది మన ఐ టెస్ట్ ఫ్రెండ్స్. దీన్ని వీళ్ళు చాలా కేర్ఫుల్ గా మెడికల్ ఎగ్జామినేషన్ లో వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి కొన్ని కోడ్స్ అనేది మెన్షన్ చేశారనమాట. A2, B1, B2, C1 అని. ఇవి గ్రూప్ డి జాబ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ అనమాట. ఏ జాబ్స్ కి ఏ మెడికల్ స్టాండర్డ్ కోడ్ మేము చూసుకోవాలి అంటే ఇదే నోటిఫికేషన్ లో అనెక్సర్ ఏ లో చూసుకున్నట్లయితే పోస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏ పోస్టులకు ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్పర్ ఎలక్ట్రికల్ వర్క్ షాప్ లో చూసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఈ డిపార్ట్మెంట్ కి ఈ జాబ్స్ కి సంబంధించి వాళ్ళకు C1 మెడికల్ స్టాండర్డ్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి అని. ఇక్కడ కొన్ని B1 అనేది ఉంది, B2 అనేది ఉంది, అలానే ఇంకా చూసుకున్నట్లయితే A2 కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చింటారు కదా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో, దాంట్లో మీరు ఇచ్చిన పోస్ట్ కు మీకు మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ కోడ్స్ అనేది మెన్షన్ చేశారు కదా. ఈ కోడ్స్ ని బట్టి మనకు పైన టేబుల్ రూపంలో వాళ్ళు డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మెడికల్ స్టాండర్డ్ కోడ్ కి మీరు ఫిజికల్ గా ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మీరు ఫిజికల్ గా అన్ని విధాలుగా ఫిట్ గా ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్ A2 కోడ్ కి చూసుకున్నట్లయితే డిస్టెన్స్ విజన్ అంటే ఇది ఐకి సంబంధించింది ఫ్రెండ్స్. 6/9 వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాలి. ఇక్కడ నో ఫాగింగ్ టెస్ట్ అంటే ఫాగింగ్ టెస్ట్ అనేది దీనికి కండక్ట్ చేయరు. నియర్ విజన్ అనేది 0.6 లేదా 0.6 వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాలి. వీటితో పాటు ఈ A2 మెడికల్ స్టాండర్డ్ కి కలర్ విజన్, అలానే బైనాక్యులర్ విజన్, అలానే నైట్ విజన్, మెసోపిక్ విజన్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ విజన్ అంటే ఒక పేపర్ లో బబుల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బబుల్స్ బ్యాక్గ్రౌండ్ అన్ని సేమ్ కలర్ బబుల్స్ అనేది ఉంటాయి, కానీ మధ్యలో ఎక్కడో ఒక చోట డిఫరెంట్ లేదా లైట్ కలర్ తో ఒక వే కానీ, ఒక నంబర్ కానీ, ఒక ఆల్ఫాబెట్ కానీ వాళ్ళు చూపించడం జరుగుతుంది. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. మీకు రెండు కళ్ళు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ కోసము హాస్పిటల్ కి వెళ్ళినట్లయితే వాళ్ళతో ఒక బుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ స్టేజెస్ కి డిఫరెంట్ లెవెల్స్ లాగా వాళ్ళు డిఫరెంట్ కలర్స్ మీకు చూపించడం జరుగుతుంది. కొన్ని కలర్స్ అంటే ఒకే విధంగా ఉండి ఒక వే అనేది చూపించడం జరుగుతుంది, లేదా ఒక నంబర్ అనేది చూపించడం జరుగుతుంది, లేదా ఒక ఆల్ఫాబెట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని బొమ్మలు గాని చూపించడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో మీకు అది కనిపించినట్లయితే మీకు కొన్ని లైట్స్ కూడా చూపిస్తారు ఫ్రెండ్స్. దాంట్లో మీరు కలర్ అనేది మీ ఐ ఐడెంటిఫై చేస్తుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అదే కలర్ విజన్ టెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బైనాకులర్ విజన్ అంటే రెండు కళ్ళతో చూసేదాన్ని బైనాకులర్ విజన్ అంటారు ఫ్రెండ్స్. అంటే మన రెండు కళ్ళతో మనం ఎంత డిస్టెన్స్ అయితే అంటే ఎంత యాంగిల్ అయితే కవర్ చేస్తామో అది పర్ఫెక్ట్ గా వీళ్ళు కవర్ చేస్తున్నారా లేదా అనేది వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అంటే రెండు కళ్ళు ఒక వస్తువుని ఐడెంటిఫై చేసేటప్పుడు ప్రాపర్ గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా అని, దానికోసం బైనాకులర్ విజన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నైట్ విజన్ అంటే ఒక చీకటి గదిలో మిమ్మల్ని కొన్ని నిమిషాలు అనేది వాళ్ళు పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ కొన్ని నిమిషాల తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు అనేది ఆటోమేటిక్ గా మీ ఐ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఐడెంటిఫై మీరు మీ ఐ అనేది ఖచ్చితంగా చేయగలగాలన్నమాట. సో అది పర్ఫెక్ట్ గా మీరు చెప్పినట్లయితే ఈ నైట్
నైట్ విజన్ టెస్ట్ అనేది పాస్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నెక్స్ట్ మెసోపిక్ విజన్ అంటే మనకు నైట్ టైమ్స్ ట్రాఫిక్ లైట్స్ అంటే రోడ్డుకు అటువైపు ఇటువైపు చీకటి ఉన్నప్పుడు ఈ ట్రాఫిక్ లైట్స్ వేసినప్పుడు ఆ రెండిటి కాంబినేషన్ తో ఒక వెలుతురు అనేది వస్తుంది కదండి ఫ్రెండ్స్, అదే మెసోపిక్ విజన్. దాని టెస్ట్ కూడా వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ 6/9 కానీ 6/12 కానీ 6/18 కానీ అంటే ఏంటి అనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ B1 చూసుకున్నట్లయితే డిస్టెంట్ విజన్ 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. పవర్ లెన్సెస్ మనకు 4D కంటే ఎక్సీడ్ అంటే ఎక్కువగా ఉండకూడదు. నియర్ విజన్ చూసుకున్నట్లయితే 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ ఉన్నా పర్లేదు. దీనితో పాటు మీరు కలర్ విజన్ అలానే బైనాకులర్ విజన్ నైట్ విజన్ మెసోపిక్ విజన్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. B2 చూసుకున్నట్లయితే డిస్టెన్స్ విజన్ 6/9 లేదా 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్. దీనికి పవర్ లెన్సెస్ అనేది 4D కంటే ఎక్కువ ఉండకూడదు. నియర్ విజన్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్నా పర్లేదు. దీంట్లో కేవలం మనము బైనాకులర్ విజన్ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ C1 చూసుకున్నట్లయితే డిస్టెంట్ విజన్ 6/12 లేదా 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. నియర్ విజన్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ చాలా మంది సర్జరీ చేయించుకుంటే మేము ఎలిజిబులా అనే చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రీఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A2 B1 B2 అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. A2 B1 B2 కి మీరు సర్జరీలు కానీ లాసిక్ సర్జరీలు కానీ చేసుకున్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. కేవలం C1 పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మీరు సర్జరీ చేసుకుంటే ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 6/6 6/9 6/12 6/18 అంటే ఏంటి అని చాలా మందికి డౌట్స్ అనేది ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు 6/6 అంటే ఇక్కడ 1 2 3 4 5 6 తర్వాత ఏదైతే లెటర్ ఉంటుందో అంటే ఇది 6 మీటర్స్ నుంచి అంటే 6.1 అనుకోండి ఫ్రెండ్స్. అప్రాక్స్ గా 6.1 మీటర్ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్ అనే లెటర్ ఉంటుందన్నమాట. ఈ 1 సెంటీమీటర్ లెటర్ ని మీరు చూడగలగాలి. అప్పుడే మీకు 6/6 ఉంది అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. ఈ విధంగా ఉంటే మీకు ఐసైట్ అనేది నార్మల్ ఉంది అని ఫ్రెండ్స్, అంటే నార్మల్ పీపుల్ అన్నమాట. ఇక్కడ 20/20 అంటే ఇక్కడ మనకు మెట్రిక్ అంటే ఇది మీటర్ లో ఉంటుంది, ఇది ఫీట్స్ లో ఉంటుంది అనమాట. అంటే కొన్ని కంట్రీస్ లో వాళ్ళు మీటర్స్ లో వాళ్ళు మెజర్ చేయడం జరుగుతుంది, కొన్ని కంట్రీస్ లో ఫీట్స్ లో మెజర్ చేయడం జరుగుతుంది. 6/9 6/12 6/18 ఈ విధంగా మనకు ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 6/6 నార్మల్ పీపుల్ తో వీళ్ళు ఈ లెటర్స్ ని కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇక్కడ ఈ లెటర్స్ అనేది 6 మీటర్స్ నుంచి కనిపించావు ఫ్రెండ్స్. వాళ్ళకు ఇక్కడ పైన ఉండే లెటర్స్ 6 మీటర్స్ నుంచి కనిపించాయంటే వాళ్ళకు వీళ్ళకంటే కొద్దిగా వర్స్ అయి ఉన్నట్టు అనమాట. అంటే 9 మీటర్స్ నుంచి నార్మల్ పీపుల్ చూసే లెటర్ ని వీళ్ళు 6 మీటర్స్ నుంచి చూడగలుగుతున్నారు అని దీని యొక్క మీనింగ్ ఫ్రెండ్స్. అలానే 6/12 చూసుకున్నట్లయితే నార్మల్ పీపుల్ 12 మీటర్స్ నుంచి చూసే లెటర్స్ వీళ్ళు కేవలం 6 మీటర్స్ నుంచి మాత్రమే చూడగలుగుతున్నారు అని దీని మీనింగ్. అలానే 6/18 చూసుకున్నట్లయితే నార్మల్ పీపుల్ 18 మీటర్స్ నుంచి చూసే లెటర్స్ కేవలం మీరు 6 మీటర్స్ నుంచి చూడగలుగుతున్నారు అని ఫ్రెండ్స్. ఫర్దర్ గా 24 మీటర్స్ నుంచి నార్మల్ పీపుల్ చూసేది మీరు 6 మీటర్స్ నుంచి ఈ లెటర్స్ అనేది కనిపిస్తాయి. సో అలానే 36 అలానే 60 మీటర్స్ వరకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగానే ఇక్కడ 6.1 మీటర్స్ తీసుకున్నట్లయితే మనకు 20 ఫీట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఆ విధంగా ఇక్కడ ఉండే మీటర్స్ ని వీళ్ళు ఇక్కడ ఫీట్ లోకి కన్వర్ట్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ లో వాళ్ళు ఈ చార్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ బ్యాక్ ఈ చార్ట్ అనేది పెడతారనమాట. మీ ఎదురుగా ఒక మిర్రర్ అనేది విత్ ప్రాపర్ లైటింగ్ తో వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక ఐ అనేది మూసుకొని ఈ లెటర్స్ అన్ని పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయా లేదా అని చెప్పాల్సి ఉంటుంది. అలానే ఇంకొక ఐ మూసుకొని ఈ లెటర్స్ అన్ని కరెక్ట్ గా కనిపిస్తున్నాయా లేదా అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని 2 కళ్ళు అనేది వీళ్ళు డిస్టెన్స్ విజన్ ద్వారా వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ డి జాబ్స్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.